ఓకేనా. అందరికీ నమస్కారం. నా పేరు నాగబెల్లి జ్యోతి. తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలిని. హన్మకొండ జిల్లా శాంపేట మండలం సాధనపల్లికి చెందినటువంటి వార్డు సభ్యుడు పాలడుల శ్రీనివాస్ అన్నగారు గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి పనుల విషయంలో లెక్కలు అడిగినప్పుడు స్థానిక ఉప సర్పంచ్ సాధు రజిత గారి భర్త అయినటువంటి సాధు శ్రీను అన్నగారు వార్డు మెంబర్ పై దురుసుగా ప్రవర్తిస్తూ చంపేస్తానని బెదిరించడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఒక మహిళ ఉప సర్పంచ్ అయినప్పుడు తన భర్తకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నాము. అదే విధంగా చాలా చోట్ల ఉప సర్పంచులు వార్డు మెంబర్ల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. వార్డు మెంబర్లు లేనిదే ఉప సర్పంచ్ లేడు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా తమ ప్రవర్తన మార్చుకోకపోతే రానున్న రోజులలో ఉప సర్పంచులకు తగిన గుణపాఠం చెప్తామని మా వార్డు మెంబర్ల ఫోరం తరఫున తెలియజేస్తున్నాము. అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పంచాయతీ కార్యదర్శి ప్రవర్తన కూడా ఏం బాగలేదు. తను చెప్పే సమాధానాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయి. తన ఆఫీస్ టైమింగ్స్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం పైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తగిన విచారణ చేపట్టి చర్యలు తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాం. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది? నా పేరు శ్రీనివాస్ అండి. నేను సాధనపల్లి విలేజ్లో ఉన్న 8th వార్డు మెంబర్ని. సో ఈ వార్డు మెంబర్ ఫోరం కమిటీ ఎవ్రీ మంత్ జరుగుతున్న గ్రామ పంచాయతీలో జరుగుతున్న కార్యక్రమంలో నేను విలేజ్లో ఉన్న నిధుల గురించి వాటిని లేవనెత్తగా మా విలేజ్లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ కానీ సీసీ కెమెరాలు కానీ ఇతర పనుల గురించి నేను లేవనెత్తగా మా విలేజ్లో ఉన్న ఉప సర్పంచ్ భర్త సాధు రజిత ఉప సర్పంచ్ వాళ్ళ యొక్క భర్త సాధు శ్రీను నా మీదకి దౌర్జన్యానికి రావడం, అతని ఇష్టానుసారంగా ఎవరు రానికి చెప్పింది, ఎక్కడ నువ్వు లెక్కలు అడిగేది ఏంద్రా, నన్ను అడుగురా, ఈ ఊరికి బాసుని నేనే, ఊరికి సర్పంచ్ ఉప సర్పంచ్ని నేనే, నన్ను వీకటోడు లేడు అది అని చెప్పేసి నా మీదకి దౌర్జన్యంగా వస్తున్నాడు. దీనిపైన నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం అయింది. అతని దగ్గర నుంచి వెళ్ళి నాకు ఇప్పటివరకు తెలిసిన సమాచారం ఏంటంటే దీని గురించి ఎంక్వైరీ కోసం ఎంపీడీఓ గారికి రాశారు నా ముందే. సో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో ఇప్పటి వరకు మా వార్డు మెంబర్ అసోసియేషన్ నుండి వెళ్ళి ఫోరం కమిటీ అధ్యక్షురాలు జ్యోతిక గారు వచ్చి ఈరోజు మా గ్రామ పంచాయతీలో వాటి గురించి అడగగా ఇక్కడున్న కార్యదర్శి కూడా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తా ఉన్నాడు. కారోబారి గారు కానీ ఎవరు కానీ అతన్ని ఉండమంటే 5 o'clock వరకు ఉండాల్సిన అతని టైమింగ్ 12 o'clock 1 o'clock అతను వెళ్ళిపోయి నాకు వేరే అదర్ పనులు ఉన్నాయి, అదర్ జాబ్ ఉన్నదనే రకంగా అతను బిహేవియర్ చేస్తున్నాడు. సో అతని పైన కూడా ఒక చర్య తీసుకొని అతన్ని ఏదో ఒక సస్పెండ్ చేసి అతనికి మా విలేజ్కి ఒక మంచి కార్యదర్శిని నియమించాలని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సభ్యులకు ఎక్కడ అన్యాయం జరిగినా మన ఫోరం వారికి అండగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను. నమస్కారం.